హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడైతే మనము రాగులు, శనగలు, మినపగుళ్ళు, తర్వాత పెసర్లు, ఇంకా బ్రౌన్ రైస్‌తో దోస ఎలా చేసుకుందామో చూద్దాము. ఇక్కడ నేను 1 బై 1 చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఒక్కొక్క కప్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ కూడా అండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి హెల్త్, టేస్టీకి టేస్టీ అన్నమాట. మనము రాగులు యూజ్ చేస్తాం. రాగులు కూడా హెల్త్‌కి చాలా మంచిది కదా! చూడండి. బ్రౌన్ రైస్ మాత్రం నేను కొంచెం తక్కువ తీసుకున్నాను అంతే. ఇందులో కొన్ని మెంతులు వేసుకొని మనము నైట్ అంతా నానబెట్టుకోవాలి. అయితే మనం ఇవి కడిగేటప్పుడు ఏంటంటే చాలా బాగా కడగాలండి. చూడండి ఎంత డస్ట్ వస్తుందో. ఒక 4, 5 టైమ్స్ అయినా మంచిగా కడగండి. చూడండి ఎంత నల్లగా వస్తున్నాయి కదా వాటరు. జస్ట్ అవి రాగుల నుంచి వస్తున్న వాటరే, ఇంకా దేంట్లోవి కాదు. అన్నీ బాగానే ఉన్నాయి వేరేవి. ఈ రాగులు మాత్రం ఇంకెందుకు అలా ఉంటాయో తెలీదు. డస్ట్ బాగుంటుంది దాంట్లో. చూడండి నేను ఎంత కడిగాను, మళ్ళీ వైట్ అయిపోయాయి కదా. నైట్ అంతా నేను ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసేసుకుందామండి. అయితే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దోశలకు చాలా బాగుంటుంది. అయితే రాగులు ఏంటంటే కొంచెం మెత్తగా అవ్వవు, ఏం పర్లేదు, మనకు అలా అనిపిస్తుంది అంతే. కానీ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం చూసుకొని గ్రైండ్ చేసుకోండి, ఓకేనా? అయితే మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని ఇంకా మనం దోశలు వేసేసుకోవచ్చు. మనం దీంట్లో శనగలు వేస్తాము, పెసర్లు వేస్తాం కదా, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇవి. చూడండి ఫైనల్గా నా పిండి క్వాంటిటీ ఇలా ఉంది. నేనేం వాటర్ అది ఇంకేం వేయలేదు. మీరు వేసుకోవాలనిపిస్తే లైట్గా కొన్ని వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా పెనం పెట్టేసి దోశలు వేసేయడమే. ఇది నైటే నానబెట్టాలని ఏం లేదు. మీకు ఈవినింగ్ చేసుకోవాలి అనిపిస్తే మార్నింగ్ కూడా మీరు నానబెట్టుకోవచ్చు. అప్పటికప్పుడే గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అండి. పిండి పులవాలి అని అనుకుంటే మాత్రము ఒక 1-2 అవర్స్ మీరు వెయిట్ చేయండి. ఫైనల్గా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎమ్మీ 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 హెల్దీ దోశ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.